మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. 31వ కీర్తన 14వ వచనములో మొదటి భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దామండి. 31వ కీర్తన 14వ వచనం. యెహోవా, నీ యందు నమ్మిక ఎంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నీ యందు నమ్మిక ఎంచి ఉన్నాను. ఈ మాట చెప్పడానికి తన చుట్టూ ఉన్నటువంటి శ్రమలు, ఎన్నో శ్రమలు ఈ కీర్తనలో మనం చూస్తాము. శరీరంలో గాయాలు, పొరుగువారి నుండి హింసలు, శత్రువులు, స్నేహితులు తన నుండి పారిపోవడం, వీధులలో ఎవరన్నా కనపడితే తనను చూచి పారిపోవడం, రకరకాలైనటువంటి బాధలు, శ్రమల గుండా వెళ్తున్నటువంటి దావీదు గారు ఇక దిక్కు ఎవరు లేరు, యెహోవా యందే నా నీయందే నమ్మిక ఎంచి ఉన్నాను, ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఇది మనకు చాలా అవసరమైనటువంటిది. ఎంతోమంది మన జీవితంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలాసార్లు మా మా జీవితంలో, మీ జీవితంలో కూడా ఇట్టి అనుభవాలు ఉంటాయి. మనుషులను మనము నమ్ముతాము. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, చాలా సహాయం చేస్తారు. అయితే దేవుడు ఒక పరిస్థితిని ఇస్తాడు. ఏంటంటే మనం ఎవరినైతే నమ్ముతామో వారు మనల్ని మోసమన్నా చేస్తారు, వారు మనకు దూరమైన అవుతారు, లేదా వారు మనకు ఎదురైన తిరుగుతారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, దేవుడు అన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. మీ సంపూర్ణ నమ్మిక ఆయన మీద ఉంచండి. మనుషులను నమ్ముట తప్పు కాదు. మన అవసరమును బట్టి, వారి ప్రేమను బట్టి మనం నమ్ముతుంటాము. కానీ ముఖ్యముగా దేవుని యందు నమ్మిక. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఎన్నటికీ సిగ్గు నొందరు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. చాలాసార్లు మన జీవితంలో అంటే బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో మనకు ఉంటాయి. వారిని నమ్ముతాము, తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు చాలా బాధపడతాం. ఇది రాను 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 ఏమవుతుందంటే, ప్రభు కృప వలన ఇక మన నమ్మిక దేవుని మీదనే. మన నమ్మిక దేవుని మీదనే. మనుషులు మనుషులు నిజంగా అంటే దేవుడే అట్టి అట్టి సందర్భాల గుండా మనల్ని తీసుకుని వెళ్ళి, మీరు నా మీద నమ్మకము పెట్టుకోవాలి. దేవుని నమ్మినటువంటి వారు, దేవుని మీద తమ భారాలను మోపినటువంటి వారు ఎన్నటికీ ఓడిపోరు. దావీదు గారి జీవితంలో అది బాగా అనుభవాలు ఉన్నాయి. దేవుని మీద నమ్మిక, ఎంత నమ్మిక అంటే విపరీతమైనటువంటి నమ్మిక, పిచ్చి నమ్మకం. కనపడాడు దేవుడు, కనపడినటువంటి దేవుని మీద ఎట్లా నమ్మకం పెట్టుకోవాలి? ఆ 17వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథంలో ఇంత ఆజానుభావుడైనటువంటి గొల్లియాతు ఇశ్రాయేళ్ల మీద సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేల్ అందరికీ అవమానము, పారిపోతున్నారు.
అప్పుడు దావీదు గారు తనని చంపడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే నమ్మిక. అంత పెద్ద మనిషిని రాయితో కొట్టాలి, రాయితో నేను చంపగలనటువంటిది కాదు. తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం అదే. ఇంకా తనకు అలవాటైనటువంటి ఆయుధం. అట్లా దేవుని మీద అంత గొప్ప నమ్మిక, శత్రువును అంతమొందించుట. మరియు ఇంకొక సందర్భంలో దావీదు గారి జీవితంలోని చాలా సందర్భాలలో ఆయన దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నటువంటి వాడుగా మనకు కనపడతాడు. 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథము, అక్కడ అక్కడ కూడా ఆయన చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ఎంత దుఃఖం అంటే నెత్తి మీద బట్ట వేసుకొని పోతుంటాడు. ఏడుస్తుంటారు, చాలా మంది ఏడుస్తుంటారు. అరే నువ్వు రాజు అయింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు తల మీద బట్ట వేసుకున్నావు, నువ్వెందుకు పారిపోతున్నావు అని ఎంతో అవమానం. కొంతమంది అప్పటి వరకు తన దగ్గర ఉన్నటువంటి వారు శత్రువు గుంపులో చేరితే ఎట్లుంటుంది? ఇప్పటి వరకు మనం ప్రేమించినటువంటి వారు అవతల శత్రువు వైపుకు చేరితే ఎలాగుంటుంది? అప్పుడు దావీదు గారు అంటున్నాడు 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథములో 26వ వచనంలో, 25, 26, అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్లు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి, దేవుని మీద నా నా జీవితాన్ని ఇట్లా పెట్టేశాను. నాకు నా గురించి నాకంటే కొన్ని వందల రెట్లు దేవునికి తెలుసు. నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుము ప్రభా. నీ మీదనే, అటైనా నీ ఇష్టమే, ఇటైనా నీ ఇష్టమే. నన్ను పారిపోమన్నా పారిపోతా, లేదు తిరిగి రమ్మన్నా తిరిగి వస్తా. దేవుని మీద భారము వేయడము, దేవుని మీద భారం వేయడం. 12వ అధ్యాయంలో ఇక ఎన్నో ఎగ్జాంపుల్స్. ఆదికాండంలో నువ్వు నీ ఇంటిని, నీ బంధువులను విడిచి రావాలి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, వాగ్దాన భూమిని ఇస్తాను అని చెప్పినటువంటి దేవుని మీద ఎంత నమ్మిక అండి! ఎంత నమ్మికతో ఆ ఇంటినే వదిలిపెట్టేసి, బంధువులనే వదిలిపెట్టేసి, స్థిరమైనటువంటి నివాసం లేక గుడారాలలోనే దేవుని మాటకు లోబడి నడిచినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఆదికాండంలో 15వ అధ్యాయములో 6వ వచనంలో, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నీతిగా ఎంచెను. ఈరోజు ఒక్కటే విషయము, దావీదు గారు యెహోవా మీద నమ్మిక ఉంచి ఉన్నాడు. తన జీవితంలో ఆ నమ్మిక ఉంచుట ద్వారా, ఆ నమ్మిక ఉంచుట ద్వారా ఆయన అనేక కార్యములు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఇదే దావీదు గారు రాసినటువంటి కీర్తనల్లో 22వ కీర్తన 5వ వాక్యం. 22వ కీర్తన 5వ వాక్యం.
వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు సిగ్గునందరు. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు ఏ కొదువ లేకుండా ఉంటారు. దేవుని యందు ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే, రాజులందరికంటే, ప్రభువులందరికంటే, బలవంతులైనటువంటి వారందరికంటే, జ్ఞానవంతులైనటువంటి వారందరికంటే కొన్ని వేల రెట్లు గొప్పవాడు దేవుడు. మన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారిలో 6వ అధ్యాయములో, యోహాను సువార్తలో 6వ అధ్యాయము, యేసుక్రీస్తు, యోహాను సువార్త 6 చివరి వచనాలలో ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వచనము. 68వ వచనము, 67 కూడా చదువుదాము. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇక మాకు వేరే దగ్గర లేదు, ఇంకెక్కడికి పోవాలి? జీవం కలిగినటువంటి మాటలు ఎవరి దగ్గర ఉన్నాయని మేము పోవాలి? నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం. ఇంకొక భాగంలో, మేము మొత్తం వదిలిపెట్టి నిన్ను వెంబడించాము, ఇక మా దగ్గర ఏం లేదు, మొత్తం ఇండ్లను, కుటుంబాన్ని వదిలిపెట్టి నిన్నే నమ్ముకొని వచ్చేసాం. నువ్వే నిత్య జీవపు మాటలు గల వాడవు. దేవుని నమ్మినటువంటి వారు, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు ఆయన ప్రేమ, ఆయన నమ్మితే చాలు, ఆయన నమ్మితే చాలు. చూడండి, మానవ రూపమెత్తి ప్రభు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. కరువైన, ఖడ్గమైన దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని అవి వేరు చేయలేవు. పౌలు గారు కూడా, మేము ఒక్కనే దేవుని మేము నమ్ముకున్నాము, ఏది ఏమైనా వదిలిపెట్టేది లేదు, మా నమ్మిక దేవుని యందు. శరీరమును హింస పెట్టేటటువంటి వారికి మేము భయపడం. శరీరమును, ఆత్మను నరకములో వేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వానికి మేము లోబడతాము, మేము భయపడతాము, మేము నమ్మిక ఉంచుతాము. మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, క్రీస్తు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా. ఎంత కష్టం వచ్చినా కత్తి గొంతు మీద పెట్టి, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే మేము చంపేస్తాము అంటే భయపడినటువంటి, అత్యంత విశ్వాసం కలిగినటువంటి నమ్మిక, దేవుని యందు నమ్మిక, యేసుక్రీస్తునందు నమ్మిక, అది మన జీవితంలో రుజువు చేయబడింది కదా. ఎన్నిసార్లు మనము దేవుని మీద భారం వేసి జయాన్ని పొందుకున్నామండి.
ఎన్నిసార్లు మనము మనుషులను నమ్ముకొని ఓడిపోయాము, అవమానపరచబడ్డాము, నష్టపోయాము. మనుషుల మీద నమ్మి ఒక్కొక్కసారి డబ్బులు ఇచ్చేస్తారు. చాలామంది ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంటారు. వాళ్ళని నమ్మి ఇన్ని లక్షలు ఇచ్చాను సార్. మోసం చేశా. మోసం చేశా. నువ్వు ఎప్పుడైనా దేవుని నమ్మి మనం మోసపోయామండి? దేవుని నమ్మి మోసపోయే అవకాశం లేదు. ఎంత అంటే ఇక్కడ చెప్తాను. ఒక సూత్రం ఉంది కొత్త నిబంధనలో. అంటే ఇప్పుడు మరి దేవుని నమ్ముకుంటే మనకు శ్రమలు రావా, నష్టం జరగదా, కష్టం రాదా, రోగాలు రావా అన్న ప్రశ్న వస్తుంది మనకు. చాలా మందికి క్రైస్తవేతరులకు కూడా ఇదే ప్రశ్న. మీరు దేవుని నమ్ముకున్నారు, ఏమైంది, మీకు కలిసి వచ్చింది, ఇంకా నష్టమే జరిగింది కదా అన్న మనసు వస్తుంది. కానీ బైబిల్ సూత్రం ఏంటంటే ఇరుకులో విశాలత, ఇరుకులో విశాలత చూడగలిగినటువంటి మనస్సు ప్రభు మనకు దయచేస్తాడు అంటే అదొక్క సూత్రం కనుగొన్న వారికి జీవితకాలమెల్ల సమాధానమే, సంతోషం. అది బైబిల్లో ఉంది. ఇరుకులో విశాలత. యుద్ధాలు, దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేశాడు. యుద్ధాలంటే సామాన్యమేనండి? రక్తపాతము. మరణమా జీవమా? మరణమా జీవమా? ఎన్నో గాయాలై ఉంటాయి. వీళ్ళ సైనికులు ఎంతోమంది చనిపోయి ఉంటారు. అయినా యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. మరణమైతే మరణమైనా గెలుపే, చావైతే లాభమే. అది ఆత్మీయ స్థాయి. అది ఆత్మీయ స్థాయి. దేవుని నమ్ముకున్నటువంటి వారిలో శ్రమలు వచ్చినా, దేవుని నమ్మినటువంటి వారిలో ఇరుకులు వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా కదలింపబడని వారు, వారు కదిలించబడరు. దేవునికి స్తోత్రం. జయమే, సమాధానమే, ధైర్యంగా ఉంటారు. ధైర్యం ఏమి ఉండదు కానీ చాలా ధైర్యం. ఒక్కొక్కసారి దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని మీద భారం వేసినటువంటి వారికి ఏముండదు, కానీ చాలా ధైర్యము. పౌలు గారు అంటారు, మేము దరిద్రులము కానీ మేము అనేకులను ధనవంతులముగా చేసేతిమంటాడు. అసలు ఏం అర్థమవుతుందండి అది? ఆ మాటలు ఏమైనా అర్థం ఉందా? నేనే దరిద్రుడను, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తేమి అంటే అది దేవుని మీద పూర్తి భారం వేసినటువంటి వారికి ఉన్నటువంటి అనుభవము. ఈరోజు ఒకటే విషయం, దావీదు గారు తన జీవిత కాలమెల్లా అన్ని పరిస్థితులలో దేవుని మీద భారం వేశాడు, దేవుని మీద నమ్మిక ఉంచాడు. నేను నిన్నే నమ్ముకొనుచున్నాను వేసి ఆయన తన జీవితాన్ని అద్భుతంగా ముగించుకున్నాడు. ఈరోజు పాఠం ఏమిటంటే మనుషుల మీద కంటే దేవుని మీద నమ్మిక. దేవుని మీద నమ్మిక. ఈ పొరపాటులు ఏమవుతుందంటే ఇది కూడా దేవుడు చేస్తాడో చెయ్యడో అన్నట్టు. ఆ సందర్భం ఏమిటంటే దావీదు గారు జీవిస్తున్నటువంటి కాలంలో కొంతమంది ఇది కూడా దేవుడే, ఇది కూడా దేవతనే, ఇది కూడా ఒక విగ్రహమే, దీని ద్వారా లాభాలు చాలా మంది పొందుకుంటున్నారు అని వాటి వైపుకు, వాటి మీద నమ్మిక. క్రొత్త నిబంధనలో అయితే పౌలు గారు మాట్లాడుతున్న సమయానికి క్రీస్తును మేము అంగీకరించామన్నటువంటి వారు కొంతమంది సంఘములో అంతకుముందు వారు అనుసరించినటువంటి మతాచారాలను ఇక్కడ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ఆచరిస్తున్నారు. ఎందుకు? వాటి మీద నమ్మిక. ఆ వస్తువుల మీద, ఆ రూపాల మీద, ఆ స్థలాల మీద నమ్మిక.
కాదు, కాదు, కాదు. ఈరోజు నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుని మీదనే నమ్మిక. 21వ కీర్తన 7వ వాక్యం. కీర్తన గ్రంథము 21, 7వ వాక్యం. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు, కదలింపబడడు అనగా వారు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు. దేవుని మీద నమ్మకము ఉంచుదాము. అన్ని పరిస్థితులలో ఓటమి ఓటమి కలిగిన దేవుని మీద నమ్మిక సన్నగిల్లకూడదు. దేర్ సంథింగ్ గ్రేటర్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఇది ఎందుకు ఫెయిల్ అయింది, ఇదెందుకు రాలేదు, ప్రార్థన చేసినాం కదా, ఇదెందుకు రాలేదు, ఇదెందుకు జరగలేదు, ఇంత ఎందుకు నష్టం వచ్చింది. అక్కడ దేవుని మీద నమ్మిక వెనుదిరగకుండా, బలహీనపడకుండా, ప్రభువా నీ ప్రణాళికలో ఇంకొక ప్లాన్ ఉంటుంది. ఇది మన ఆశ, మన ఆశ, మన దృష్టి చాలా చిన్నగా ఉంటుంది కదా. మన ఆశలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఆ ఆశను నేను ఇది చేస్తే అది వస్తుందని మనమే ప్రణాళికలు వేసుకుంటుంటాము. రాకపోతే కృంగిపోతుంటాం. అది మానవ బుద్ధి, ఎవరికైనా అలాగే ఉంటుంది. మేము ఇట్లా అనుకున్నాము, ఎందుకు ఫెయిల్ అయింది. ఇది మన అనుభవం ఏంటంటే, ఫెయిల్ అయిన తర్వాత చాలాసార్లు మీకు అనుభవం ఉందో లేదో, ప్రభా అప్పుడు ఫెయిల్ అయినందుకు, అప్పుడు నాకు అవమానం జరిగింది అయినందుకు ఎంత మంచిగా అయిందో. అసలు అది నేను కావాలనుకున్నా రాలేదు. ఇప్పుడు ఆలోచిస్తే రాకుండా ఉండడం ఎంత మంచిదైందో. ఒక దాన్ని బాగా ఆశిస్తాం, అది రాదు. కొన్ని దినముల తర్వాత దాని వైపు చూస్తామనుకోండి, అబ్బా ఎంత మంచి దేవుడు ప్రభు, నువ్వు రాకుండా చేసినావు కాబట్టి నేను ఈ స్థితిలో నేను ఉండగలిగాను అని నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నేను అప్పుడు ప్రార్థన చేశాను, జరగలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నా, నువ్వు జరగకుండా చేయడము చాలా మంచి పని. జవాబు ఇచ్చి ఉంటే నేనేమైపోయేవాన్నో. నేను అనుకున్నది జరిగి ఉంటే ఈ స్థితిలో నేను ఉండేవాడిని కానే కాదు. ఇంత సంతోషము నాకు ఉండేదే కాదు, పాడైపోయేటటువంటి వాడిని. మీరు కూడా గుర్తు చేసుకోండి. మీరు కూడా అన్ని సంబంధాలలో, అన్ని పనులలో బాగా దేవుని ప్రార్థన చేశాము, కోరుకున్నాము, ఇష్టపడ్డాము, కానీ జరగలేదు. మాకు తెలిసినటువంటి ఒక మంచి క్రైస్తవుడు ఎంత కష్టపడ్డాడంటే, ఎంత ఆశించాడంటే, దేవుడు అన్ని ఫెయిల్ చేసుకుంటూ వచ్చి 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 చివరిలో ఇప్పుడు ఆయనను ఒక మంచి సేవకునిగా తయారు చేశాడు. మంచి సేవకుడు అంటే అనేకులను సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించినటువంటి స్థాయిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్కడ ఫెయిల్ అయ్యాను, కొన్ని లక్షల నష్టం వచ్చింది, కానీ ఇప్పుడు సంతోషిస్తున్నాడు. అక్కడ నష్టం రాకుండా నేను ఆ లక్షల మీద పడి ఉంటే ఎక్కడ కొట్టుకొని పోయేవాడినో, డబ్బుని వెంబడించేవానిగా. ఇప్పుడు ఉన్న స్థితి ఎంత మంచి స్థితి.
ఒక 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 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి. కొంతమంది వివాహాల విషయంలో ఫలానా ఆయనను నేను చేసుకోవాలా, ఫలానా ఆమెను నేను చేసుకోవాలని ఎంత ఆశించుంటారో, ఎంత ప్రయత్నం చేసి ఉంటారో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన స్పౌసెస్ని చూస్తే, అబ్బా, ఎంత మంచి భర్తను నాకు ఇచ్చావు ప్రభువా, ఎంత మంచి భార్యను నాకు ఇచ్చావు. ఒకవేళ నేను అనుకున్నది ఉండింటే, జరిగింటే, నేనైతే పాడైపోయేవాడిని. నేనైతే పాడైపోయినదాన్ని. ఒక వ్యక్తి అంటాడు, నా భార్య నాకు దేవుడిచ్చిన ఏంజెల్ సార్ అన్నాడు. నిన్ననే నాకెంత ఇంకా మంచి ఆ, ఏంజెల్ లాంటి భార్యను నాకు దేవుడిచ్చాడు. దేవుని మీద నమ్మిక, దేవుని మీద నమ్మకం పెట్టేసి, నీ చిత్తం ప్రభా, దావీదు గారు అన్నట్టు, నీ చిత్తం అయితే నువ్వు తిరిగి రప్పిస్తావు. నీ మీదనే నమ్మిక. మరణమైన జీవమైన నీ మీదనే నమ్మిక. ఆయన దృష్టికి మరణం మరణమే కాదు. మనకు మరణం అంటే చాలా భయం. మానవ స్వభావం అది, అందరికీ ఉంటుంది. మరణం అంటే చాలా భయం. కానీ దేవుడు చూస్తే అది మరణం మరణమే కాదు కదా. చాలా చిన్న విషయం దేవునికి మరణం. 15వ అధ్యాయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ లోకం మట్టుకే దేవుని యందు మనం విశ్వాసం ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే అర్థం ఏంటి? అంటే ఈ లోకంలో శరీరంలో జీవించే జీవితం చాలా చిన్నది. మా మనసు మా 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 కో మా మా ఆశ అంతా ఎట్టు తిరిగైనా పరలోకంలో ఉండాలి. ఏమి అయినా మేము చేస్తాము. పరలోకంలో ఉండడానికి ఎంత శ్రమ గుండా అయినా వెళ్తాము. మా నమ్మిక నిత్య జీవము ఉన్నది. ఆయననే మనల్ని పరిశుద్ధులుగా చేసి, యూదా పత్రికలో మన నమ్మిక ఏంటంటే, మన నమ్మిక యూదా పత్రిక చివరి వచనం, నాకు ఇది చాలా బలపరిచేటటువంటి మాట. మీరు కూడా చూస్తే చాలా బలపరచబడతారు. ఒకసారి మనం మన మన మీద మనం చూసుకున్నాం అనుకోండి, నేను ఎక్కడ పరిశుద్ధంగా జీవించేది? అసలు నాకు చేత అవుతుందా? వాక్యానుసారంగా జీవించేది నాకు చేత అవుతుందా? ప్రభువు నన్ను కొలిస్తే, తక్కడలో తూస్తే, ఈ వ్యక్తి పరలోకం పోవడానికి అర్హుడా, అర్హురాలా అంటే ప్రస్తుతానికైతే తూగలేను నేను. సరి సమానంగా తూగలేను. అప్పుడు అంటున్నాడు చూడండి చివరి వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆ నమ్మకం ఆయన మీద వేసేద్దాం. ప్రభా, నువ్వే చెప్పినావు కదా, నేను తొట్టిల్లకుండా కాపాడే బాధ్యత నీది. మానవ స్వభావము, శరీరంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము, చీకటి అధిపతి, ఈ లోక అధిపతి పరిపాలిస్తున్నాడు. కానీ నువ్వే నాకు వాగ్దానం ఇస్తున్నావు కదా, తొట్టిల్లకుండా కాపాడుతాను అని. ఆ నమ్మిక పెట్టేద్దాం దేవుని మీద. పరిశుద్ధతకు ప్రయత్నాలు కంటే పరిశుద్ధతకు దేవుని మీద నమ్మిక పనిచేస్తుంది. పనిచేస్తుంది. చాలామంది పవిత్రపరచబడడానికి, పవిత్రంగా ఉండాలంటే చాలా డబ్బులు ఖర్చు పెడతారు, యాత్రలు చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడి
దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవబెడతాను. దేవునికి స్తోత్రం. అట్టి ఆ విశ్వాసము, దేవుని మీద విశ్వాసం నువ్వే చెప్పినావు కదా. నాకు చేత కాదు, నా చేత కాదు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రభు, దావీదు గారు అంటున్నాడు. స్నేహితులు వదిలిపెట్టిపోయారు. ఉం? పొరుగువారు మాట్లాడడం లేదు. శత్రువులు వల వేస్తున్నారు. వీధులలో నన్ను చూచి పారిపోతున్నారు. ఎవరు పలకరించరు, ఎవరు మాట్లాడరు. ఈ అనుభవాలు వింటున్నటువంటి మనకు అనేకమైనటువంటివి జరుగుతుంటాయి. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్న సమయానికి ఇప్పటికి కూడా నిన్ను అవమానపరిచేవారు, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. అయితే దేవుని మీద మన మనస్సు, దేవుని మీద మన నమ్మకం. నేను దేవుడిని నమ్ముకున్నాను సార్. దేవుని మీద నా భారం వేసేసాను. దేవుని మీద మా భారం వేసేసాను. మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా తప్పు ద్రోవలైతే పోము. దేవుని మీద నమ్ముకున్నాము, నమ్మిక ఉంచి ఇది చేస్తున్నాము, అది ఫెయిల్ అయిందనుకో, దేవుని మీద నమ్మకం తీసివేసి ఇంకొక దాని మీద మేము అట్లా నమ్ముకోం. ఫెయిల్ అయినా, ఓటమి అయినా, శ్రమ అయినా దేవుని మీద నమ్మకము తగ్గేదే లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి మనస్సు. చాలామంది, కొంతమంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే, దగ్గర బంధువులు చనిపోతే చర్చికి రారు. దేవుని మీద విశ్వాసం పోతుంది. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, మేము ఇంతగా ప్రార్థన చేశాము, దేవుడు ఎందుకు బ్రతికించలేదు? ఇక ఏం లాభం దేవుని మీద నమ్మకం పెట్టుకొని? ఇంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఇంతగా అనేక పాస్టర్లను పిలిపించి మనం ప్రార్థన చేస్తే మరి ఏమైంది? ఫెయిల్ అయినాం. దేవుని మీద నమ్మిక పోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఆలోచిస్తే బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తే దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. మన ప్రయత్నం మనం చేసుకోవాలి సార్. లోక పోకడలోకి పోతేనే ఇవన్నీ అవుతాయి. దేవుని మీద భారం వేస్తే ఆ, అవి ఏం పనిచేయవు. వాళ్ళు చూడు ఎట్లా ఎదుగుతున్నారు. వాళ్ళ మార్గంలో పోతే మనకు కూడా సక్సెస్ వస్తుంది. ఉం? మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ. మన దేవుడు మనకు ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏమాత్రమును కూడా సిగ్గుపడరు. ఇదే పేతురు గారు 5వ అధ్యాయంలో 7వ వచనము. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నేను కొత్తగా రక్షించబడిన దినములలో మా చర్చికి గోడ మీద పెద్దగా ఇంతింత, ఒక్కొక్క అక్షరం ఇంతింత పెద్దగా ఈ వాక్యం రాశారు. అప్పుడు నా పరిస్థితి, ఆ వాక్యం చూస్తున్న సమయానికి నా పరిస్థితి ఏంటంటే, మా అమ్మ చనిపోయింది, మా నాయన చనిపోయారు. నన్ను చూసేవారు ఎవరు కూడా లేరు. ఈ వాక్యము ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో రాశాడు.
రాసి తానే పనిచేయడం ప్రారంభించాడు. తానే పనిచేసి ఎంతగా దేవుడు నాకు సహాయం చేశాడంటే, అమ్మ లేదు, నాయన లేడు, అన్న లేడు అన్న తలంపు కూడా రాకుండా చేశాడు. నాకెవ్వరు లేరు సార్, అయితే ఏంటి? ఏమి ఏమి తక్కువ కాదు. ఎవ్వరు లేకపోయినా ఏమి తక్కువ కాదు. దేవుని మీద నమ్మకము మనము ఉంచి ఉన్నాం. దేవుని మీద నమ్మకం ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి నీ కొందనాలు. ఈ వాక్యాన్ని ప్రభా మా అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.